స్టాప్ లూజింగ్ మార్క్స్ ఇన్ ఎస్ఎస్టీ. మై డియర్ క్లాస్ 10 సిబిఎస్ఈ బోర్డ్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. సోషల్ స్టడీస్లో మీరు మార్క్స్ కోల్పోకుండా ఈ స్కోరింగ్ సబ్జెక్ట్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే మీ ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్స్లో మీ ఫుల్ స్కోరింగ్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. మరి ఈ వీడియో పూర్తిగా తప్పనిసరిగా చూడండి. మీరే కాదు, చాలామంది స్టూడెంట్స్ ఎస్ఎస్టీ అనగానే బోరింగ్ అంటారు, డిసింట్రెస్ట్ అంటారు, మార్క్స్ ఎక్కువ రావు మ్యామ్, చాలా లెందీ చాప్టర్స్ అంటారు. బట్ స్టిల్ యు ఆర్ మేకింగ్ అ మిస్టేక్. ఈ ఒక్క మిస్టేక్ కాదు, 5 మిస్టేక్స్. ఈ 5 మిస్టేక్స్ చేయడం మానేస్తే డెఫినెట్లీ మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది. ఎస్పెషల్లీ 2027 క్లాస్ 10 సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ రాయబోయే స్టూడెంట్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటో చెప్తున్నా. లూజింగ్ ఈజీ మార్క్స్. ఎక్కడ ఈజీ మార్క్స్ పోతాయి? స్టడీయింగ్ వితౌట్ ద టెక్స్ట్ బుక్. మీలో 90% స్టూడెంట్స్ చేసేది ఇదే మిస్టేక్. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ను ఒక సెకండరీ రిసోర్స్ అనుకుంటారు. మీరు టెక్స్ట్ బుక్ను వదిలేసి వేరే పబ్లికేషన్ మెటీరియల్స్ కోసం వెతుకుతుంటారు, లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. బట్ స్టిల్ ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని తరోగా అండర్స్టాండ్ చేసుకోవడం షుడ్ బి యువర్ ఫస్ట్ ప్రయారిటీ అన్న. ఎందుకో చెప్తా వినండి. ఎస్ఎస్టీ ఆన్సర్స్ ఆర్ ఆఫన్ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్. సో మనకి సోషల్ స్టడీస్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ఉంటాయి. సో మీరు టెక్స్ట్ బుక్ ఎందుకు చదవాలి అని నేను ఇంత ఇన్సిస్ట్ చేస్తున్నాను. టెక్స్ట్ బుక్లో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ నేషనలిజం ఇన్ ఇండియా. ఆ లెసన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో చదువుతున్నప్పుడు మీరు ఎలా చదువుతారు? టెక్స్ట్ బుక్లో ఉన్న పారాగ్రాఫ్స్ అంతా ఫస్ట్ మీరు హెడ్డింగ్స్ చదవాలి, సబ్ టాపిక్స్ని మెమరైజ్ చేసుకోవాలి, కీవర్డ్స్, కీ టర్మ్స్ని అబ్జర్వ్ చేసుకోవాలి, ఎగ్జాంపుల్స్ని గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి, మ్యాపింగ్, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, ఇవి చక్కగా మీరు ఒక రఫ్ నోట్స్లో లేదా సోషల్ నోట్స్లో సెపరేట్గా రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసి రిపీటెడ్గా రివైజ్ చేయాలి. డోంట్ డిపెండ్ ఓన్లీ ఆన్ ద గైడ్ బుక్స్. ఇది మీరే కాదు, చాలామంది స్టూడెంట్స్ చేస్తారు. యూట్యూబ్ ఇంపార్టెంట్, ఆన్లైన్ క్లాసెస్ ఇంపార్టెంట్, ట్యూషన్, గైడ్, ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. బట్ ఆన్ ద టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు కీప్ ద ఎన్సీఆర్టీ బుక్. ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మర్చిపోవద్దు. మీరు ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ని చదవడంలో మాస్టర్ చేస్తారో దెన్ డెఫినెట్లీ యూ విల్ స్కోర్ వెరీ గుడ్ మార్క్. మరి సెకండ్ మిస్టేక్ ఏంటి? రైటింగ్ వితౌట్ కీవర్డ్స్. కీవర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లెట్ మీ గివ్ యూ ఎగ్జాంపుల్. లైక్ ద క్వశ్చన్ విల్ బి లైక్, మనం జియోగ్రఫీలో ఫస్ట్ లెసన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ తీసుకుందాం. సో క్లాసిఫై ద రిసోర్సెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దర్ ఒరిజిన్ అనే క్వశ్చన్ ఉంది అనుకుందాం. 2 మార్క్స్ ఆర్ సంథింగ్, రైట్? అందులో మీరు నాన్ రీనబుల్ రిసోర్సెస్ అని సైడ్ హెడ్డింగ్ లేకుండా ఒక ర్యాండమ్గా ఆన్సర్ అంతా మిక్సప్ చేసి రాసిస్తే ఎగ్జామినర్కి అసలు ఇంప్రెషనే బాగోదు, నీ ఆన్సర్ అండర్స్టాండ్ అవ్వదు. సో కీ టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లాంగ్ ఆన్సర్స్ వితౌట్ ఎన్సీఆర్టీ కీవర్డ్స్ డెఫినెట్లీ యూ మే లూజ్ ద మార్క్స్. సో యూస్ ఇంపార్టెంట్ కీ టర్మ్స్ ఫ్రమ్ ద చాప్టర్, ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ పారాగ్రాఫ్స్లో నుంచి మీరు కీ టర్మ్స్ని వాడాలి. రీనేబుల్ రిసోర్సెస్, నాన్ రీనేబుల్ రిసోర్సెస్. లెట్ మీ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్. లైక్ లెట్ us టేక్ సివిక్స్ పవర్ షేరింగ్ తీసుకుందాం. అకామిడేషన్ ఇన్ ద బెల్జియం, మెజారిటేరియనిజం, ఇలాంటి కీ టర్మ్స్, సైడ్ హెడ్డింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎథనిక్ డైవర్సిటీ, రైట్? కాంపోజిషన్ ఆఫ్ ద ఎథనిక్ కాంపోజిషన్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అండర్లైన్ ద కీవర్డ్. ఇది మీకు గుర్తుండాలంటే ఒకటే మార్గం. టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసేటప్పుడు ఈ కీవర్డ్స్ని, డిఫికల్ట్ వర్డ్స్ని, ఇంపార్టెంట్ వర్డ్స్ని అండర్లైన్ చేసుకుని రిపీటెడ్గా చదువుకోవాలి. దెన్ థర్డ్ ఇంపార్టెంట్ మిస్టేక్ దట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఆన్సరింగ్ ద రాంగ్ వే. యు ఆర్ ఇగ్నోరింగ్ ద క్వశ్చన్స్ డిమాండ్. మీలో చాలా మంది స్టూడెంట్స్ చేసే ప్రాబ్లం ఇదే. క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే యు మే సీ దాట్ సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏదైనా ఒక్క కీవర్డ్ చూస్తే ఆన్సర్ రాయడం మొదలు పెట్టేస్తారు. బట్ క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకోరు. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను నా స్టూడెంట్స్కి, ఒక క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేసే పద్ధతుల్లో ద బెస్ట్ పద్ధతి రీడింగ్ ద క్వశ్చన్ పేపర్ థ్రైస్, 2 సార్లు 3 సార్లు రిపీటెడ్గా చదివి క్వశ్చన్స్ అన్నిటిని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సి ఫస్ట్ ఐడెంటిఫై వాట్ ద క్వశ్చన్ ఆస్క్. అంటే ఎక్స్ప్లెయిన్ అని ఉందా, అనలైజ్ అని ఉందా, కంపేర్, జస్టిఫై ఆర్ డిస్క్రైబ్. క్వశ్చన్ బట్టి నీ ఆన్సర్ ఉండాలి. ఆన్సర్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ఆస్క్డ్, నాట్ ఎవ్రీథింగ్ యు నో. ఆ టాపిక్కి సంబంధించి నీకు తెలిసిన చాటభారతం అంతా రాస్తే మార్క్స్ రావు. క్వశ్చన్ బట్టి నీ యొక్క ఆన్సర్ ప్రజెంటేషన్ ఉండాలి విత్ ప్రాపర్ ఇంట్రొడక్షన్, బాడీ ఆఫ్ ద మ్యాటర్ అండ్ విత్ ఇంపాక్ట్స్, కంక్లూషన్ అన్నమాట. అండ్ పూర్ ఆన్సర్ స్ట్రక్చర్. ఒక ఆన్సర్కి స్ట్రక్చర్ లేకుండా రాస్తే డెఫినెట్లీ నీకు మార్క్స్ ఎలా వస్తాయి చెప్పు?
అవాయిడ్ రైటింగ్ వన్ బిగ్ పారాగ్రాఫ్, తలా తోక లేకుండా ఒక పెద్ద పారాగ్రాఫ్ రాసేస్తే మార్క్స్ రావు. నువ్వు పాయింట్ వైస్‌గా రాయడం అలవాటు చేసుకో. బుల్లెట్ పాయింట్స్ వైస్‌గా రాయు, లేదా 1, 2, 3 నంబరింగ్ సిస్టమ్ వేసుకో, ఆర్ యారో మార్క్స్ వాటెవర్ పాయింట్ వైస్‌గా రాయు. అండ్ దెన్ సబ్ హెడింగ్స్ మెయింటైన్ చేయాలి. సబ్ హెడింగ్స్ కొంచెం బిగ్ ఫాంట్‌లో ఒక ఫాంట్ డిఫరెన్షియేషన్ చూపించండి. అండ్ ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేయండి. ఫర్ 5 మార్క్ ఆన్సర్స్ కవర్ ఆల్ ద రిక్వైర్డ్ పాయింట్. మీరు ఇర్రెలెవెంట్ ఆన్సర్ ఎంత రాసినా లాభం ఉండదు. రిలవెంట్ ఆన్సర్ ఎన్ని పాయింట్స్ రాయాలో అన్ని పాయింట్స్ రాస్తే సరిపోతుంది, మీకు మార్క్స్ వచ్చేస్తాయి. సో యువర్ ఆన్సర్ స్ట్రక్చర్ షుడ్ బి ఇన్ ఎ వెరీ, వెరీ, వెరీ ప్రాపర్ వే. అండ్ దెన్ ద ఫైనల్ మిస్టేక్ దట్ ఈస్ ఇగ్నోరింగ్ ద రివిజన్ అండ్ ప్రాక్టీస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలంటే కావాల్సిందే రివిజన్ నాన్న. మన బ్రెయిన్ సైంటిఫికల్‌గా ఎలా తయారు చేయబడింది, రిపీటెడ్‌గా నేర్చుకునేది బాగా గుర్తుంటది. సో రివిజన్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్స్ ప్రిపరేషన్. సో రీడింగ్ మోర్, ప్రాక్టీసింగ్ లెస్. ఎక్కువ చదవాలి. అంటే ఎక్కువ చదివేసి తక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్ ఉంటది. సింపుల్‌గా లౌడ్ టెక్స్ట్ బుక్ రీడింగ్ డజంట్ వర్కౌట్ మై డియర్ స్టూడెంట్స్. మరేం చేయాలి? సైలెంట్ రీడింగ్ ప్లస్ యాక్టివ్ రీడింగ్ ఉండాలి. అండ్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా డెఫినెట్లీ ఉండాలి. సింపుల్ రీడింగ్ ద చాప్టర్ రిపీటెడ్లీ ఈస్ నాట్ ఇనఫ్. ప్రాక్టీస్ ప్రీవియస్ క్వెషన్స్, మ్యాప్ అండ్ కేస్ బేస్డ్ క్వెషన్స్ విత్ ఎంసీక్యూ. రివిజన్ అంటే ఇంపార్టెంట్ డేట్స్, టర్మ్స్, ఎగ్జాంపుల్స్, కాన్సెప్ట్స్ మీరు పదే పదే రివైజ్ చేస్తూ ఉండాలి. ఈ రిపీటెడ్ రివిజన్ వల్ల మీకు చాలా బాగా గుర్తుంటది. సో ద రూల్ టు రిమెంబర్ ఈజ్ రీడ్ ద టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ బాగా చదవండి. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, ప్రాక్టీస్ ద క్వెషన్, రివైజ్ ద కీవర్డ్స్, ఫైనలీ రైట్ ప్రిసైజ్‌లీ. మీరు రివైజ్ చేసింది, నేర్చుకునేది ప్రిసైజ్‌గా చూడకుండా రాయడానికి ట్రై చేయండి. ఇంతకన్నా బెస్ట్ మెథడ్ ఉంటుందా? సో ఈ సీక్వెన్స్ మీరు మాస్టర్ చేస్తే ఎస్ఎస్టీలో మార్క్స్ అనేది దానంతట అవే వచ్చేస్తాయి. మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈస్ ద వరల్డ్ బెస్ట్ మెథడ్ టు ప్రాక్టీస్ ఎస్ఎస్టీ. సో దిస్ ఈస్ అబౌట్ ద 5 మిస్టేక్స్. ఐ హోప్ మీరు మిస్టేక్స్ చేయరు అండ్ ఎస్ఎస్టీలో చాలా మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బై బై.